హలో అందరికీ ప్రాచ్య అఫీషియల్ ఛానల్ తరపున అందరికీ ధన్యవాదాలు. యద్భావం తద్భవతి అంటే మనం ఎలా అయితే అనుకుంటామో మనం మంచి అనుకుంటే మంచి మనకి జరుగుతుంది, చెడు అనుకుంటే చెడు అది జరుగుతుంది. అంటే మనం ఎలా అయితే ఆలోచిస్తామో అలానే జరుగుతుంది అని దాని అర్థము. కాబట్టి ఏదైనా కానీ మంచిగా పాజిటివ్ వేలో ఆలోచించాలని చెప్తున్నాను. ఎవరి క్యారెక్టర్ని డిసైడ్ చేయలేరండి. అంటే ఒక క్యారెక్టర్ డిసైడ్ చేయాలంటే ముందు మనం మంచి క్యారెక్టర్ అయి ఉండాలి. అలా మంచి వ్యక్తిత్వం కలవాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. అంటే వ్యక్తిత్వాన్ని ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళే ఉంటారు మ్యాక్సిమము. అంటే మనం మంచిగా ఉండాలి, 1 by 1 అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు. అంతేగాని పుట్టుకతోనే మంచి వ్యక్తిత్వంతో పుట్టరు. ఒకరి క్యారెక్టర్ని డిసైడ్ చేసి వెటకారం చేసేది అది మంచి పద్ధతి కూడా కాదు. ఎవ్వరు జడ్జి చేసే హక్కు ఎవరికి ఉండదు. జడ్జిమెంట్ అనేది ఇచ్చే వాళ్ళకు కూడా ఒక అర్హత ఉండాలి. దాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఎవరు అంత మరీ దైవ సమానులుగా భూమి మీదకి వచ్చి పడేయరు. ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు తనను తాను ఇంప్రూవ్ చేసుకునే క్రమమే ఈ జీవితం. అర్థమవుతుంది కదా. ఆ జీవితం అంటేనే మనల్ని మనము ఎలా ఇంప్రూవ్ చేసుకుంటామో అనేదే విషయము. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే అది తెలియకుండా తెలిసైనా ఏదైనా అనడానికే భయపడే విధంగా మనం జీవితంలో జీవించాలి. ఎలా అంటే నువ్వు ఫలానా అన్న వాళ్ళ మూతి కాలే విధంగా మనము మన యొక్క మాటలతోనే వాళ్ళకి సమాధానం చెప్పే అంత స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు ఫలానా అని చెప్పడానికి వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకే తెలియపరిచే విధంగా ఉండాలి. అంటే చెప్తారు కదా, పెనం మీద మూతి పెడితే ఎలా కాలుతుందో మన మాట కూడా వాళ్ళతో అదే విధంగా స్ట్రాంగ్గా చెప్పాలి. నువ్వు ఫలానా అని చెప్పేదానికి అసలు నువ్వెవరు అనే విషయాన్ని వాళ్ళకి స్ట్రాంగ్గా గట్టిగా పగలగొట్టకపోయినా చెంప పగిలేలా చెప్పగలిగే అంత స్థితిలోకి రావాలి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో తెలియపరుస్తుంది. అంటే ఎందుకు ఇలా జరిగింది ఈ విషయం అని అంటే నీకు ఫలానా విషయం నేర్పించడానికే జరిగింది దాని అర్థము. అంటే మనం అర్థం చేసుకోవాలి. ఓహో ఫలానా వ్యక్తి ఇలా, ఫలానా వ్యక్తులు ఇలా అని తెలియపరచడానికే మనకి భూమి మీదకి మనం పంపుతారు.